ప్రపంచంలో ప్రతి పర్వతానికి ఒక చరిత్ర ఉంది. కానీ కైలాస పర్వతానికి చాలా రహస్యాలు ఉన్నాయి. లలితా సహస్రనామంలో చెప్పినట్లు శ్రీమేరు శ్రీచక్ర రూపిణి. కైలాస పర్వతమే శ్రీమేరు పర్వతమా? కైలాస పర్వతంలో శ్రీచక్రం దాగి ఉందా? రావణుడు స్నానం చేయడం వల్లనే రాక్షసతలు ఏర్పడిందా? అంటే రావణుడు ఇంత ముందుకు ఎప్పుడు స్నానం చేయలేదా? ఎంత గాఢమైనది రాక్షసతల రహస్యం. ఎక్కడో టిబెట్ లో ఉన్న కైలాస పర్వతానికి మన దక్షిణ భారతదేశంలో ఉన్న కీసరగుట్ట, వేములవాడ, శ్రీశైలం, తిరుపతి లాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు ఏంటి సంబంధం? నాసా శాస్త్రవేత్తలు కైలాస పర్వతం గురించి ఏం దాచిపెడుతున్నారు? ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీ, టైం ట్రావెల్ కైలాస పర్వతం దగ్గర జరుగుతుందా? ఈ వీడియోలో మీరు ఇంతవరకు ఎప్పుడు వినని కైలాస పర్వత రహస్యాలను తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోలో ప్రతి సెకండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలోని ప్రతి పర్వతం మానవ అడుగును స్వీకరించింది. కానీ ఒక్క పర్వతం మాత్రం ఏ మనిషిని కూడా దగ్గర రానివ్వలేదు. అదే కైలాస పర్వతం. అది 1998వ సంవత్సరం రష్యాలోని సైబీరియా అనే ప్రాంతం. అక్కడ ఉష్ణోగ్రతలు -20°C నుండి -70°C వరకు ఉంటుంది. సైబీరియా లాంటి కఠినమైన వాతావరణ పరిస్థితులలో శిక్షణ పొందిన ఒక బృందం కైలాస పర్వతాన్ని జయించాలని సంకల్పించింది. వారు వేసిన ప్రతి అడుగుకి చుట్టూ ఉన్న వాతావరణం మారిపోతూ వచ్చింది. కంపాస్ తిరగడం ఆగిపోయింది. గాలి భారంగా మారింది. ఒక కనిపించని శక్తి వారిని వెనక్కి నెట్టివేసింది. ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. కొంతమందికి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. కొంతమందికి చూపు మసకబారింది. ఇంకొంతమందికి శక్తి తగ్గిపోయింది. అడుగు వేయడానికి ప్రయత్నిస్తే శరీరం సహకరించలేదు. ఎంత ప్రయాణించినా తిరిగి అదే చోటుకు వచ్చేస్తున్నారు. చివరికి ఏమీ చేయలేక వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. కానీ ఆ బృందంలోని ప్రతి ఒక్క సభ్యుడు కేవలం 2 సంవత్సరాలనే యాదృచ్ఛికంగా అందరూ చనిపోయారు. అదే సమయానికి రష్యాకు చెందిన మరొక సైంటిస్టు డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషేవ్ కూడా కైలాస పర్వతానికి ప్రయాణమయ్యాడు. డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషేవ్ కి ఒకటే ఒక లక్ష్యం, ఏ విధంగానైనా కైలాస పర్వతాన్ని అధిరోహించాలని. ఆయన బృందం దగ్గర పడే కొద్దీ గుండె వేగం పెరిగింది. పరికరాలు పనిచేయలేదు. గాలి ఎలక్ట్రిక్ తరంగాల్లాగా మారాయి. ఒక అజ్ఞాత శక్తి వాళ్ళని వెనక్కి నెట్టేసింది. ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో వెనక్కి తిరిగి వచ్చేశారు. ఆయన కిందకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన అనుభవాలన్నీ వేర్ డు వి కమ్ ఫ్రమ్ అనే ఒక పుస్తకంలో రాశాడు. ఆయన అభిప్రాయం ప్రకారం కైలాస పర్వతం అనేది పర్వతం కాదు, అదొక జీవశక్తి కేంద్రం. కైలాస పర్వతం అనేది ఒక హ్యూమన్ మేడ్ పిరమిడ్. కైలాస పర్వతం చుట్టూ అనేక చిన్న చిన్న పర్వతాలని, ఆ పర్వతాలు కూడా చిన్న చిన్న పిరమిడ్ లాగా ఉన్నాయని చెప్పేసి ఆయన బుక్ లో రాయడం జరిగింది. అది 2001వ సంవత్సరం చైనా ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఏ విధంగానైనా కైలాస పర్వతం యొక్క రహస్యాలను తెలుసుకోవాలి, భారతీయుల నమ్మకాన్ని జయించాలి. చైనా ప్రభుత్వం ఒక సైనిక హెలికాప్టర్ ని కైలాస పర్వతం పైకి పంపాలని నిర్ణయించారు. హెలికాప్టర్ ఎగరడం ప్రారంభమైంది. కింద మంచుతో కూడిన టిబెట్ నేల, ముందు కాస్త దూరంలో ఆధ్యాత్మిక కాంతితో మెరిసే కైలాస పర్వతం. కానీ పర్వతానికి దగ్గర పడుతున్న కొద్దీ అనూహ్యమైన పరిణామాలు మొదలయ్యాయి. ముందుగా రేడియో సిగ్నల్స్ పూర్తిగా ఆగిపోయాయి. తర్వాత మ్యాగ్నెటిక్ కంపాస్ తిరగడం మొదలుపెట్టింది. అన్ని దిక్కుల వైపు తిరగడం మొదలుపెట్టింది. నావిగేషన్ పరికరాలన్నీ ఎర్రర్ చూపించాయి. పైలట్ వెంటనే కంట్రోల్ రూమ్ ని సంప్రదించేందుకు ప్రయత్నించాడు. కానీ ఎవ్వరూ స్పందించలేదు. హెలికాప్టర్ అంతా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాల్లో వణికిపోయింది. బయట వాయుగుండంలో మంచు తుఫాన్ ఎగిసిపడింది. పర్వతం చుట్టూ తిరుగుతూ హెలికాప్టర్ దారి తప్పిపోయింది. ఆ తర్వాత రేడియో సైలెంట్ అయింది. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఆ హెలికాప్టర్ కి ఏమైందన్న సంగతి. చైనా ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక నివేదికను రిలీజ్ చేయలేదు. కైలాసం ఒక పర్వతం కాదు, ఆ మహాశివుడి ఆవాసం. ఇక్కడ గాలి వేరేలా పనిచేస్తుంది, కాలం వేరేలా తిరుగుతుంది, మనసు నిశ్శబ్దంగా మారిపోతుంది. ఇక్కడ ప్రతి గాలి, ప్రతి రాయి, ప్రతి ధ్వని శివతత్వాన్ని గుర్తు చేస్తుంది. పురాణాల ప్రకారం సాక్షాత్తు మహాశివుడు తపస్సు చేసిన స్థలం కైలాస పర్వతం. అందుకే ఈ ప్రదేశంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఒక గుర్తు తెలియని శక్తిని అనుభవిస్తారు. ఆ శక్తి గాలిలో ఉంటుంది, మనసులో ఉంటుంది. మనిషి దేహం తట్టుకోలేనంత దివ్యంగా ఉంటుంది ఆ మహాశక్తి. కైలాస పర్వతం దగ్గర ఉన్న వాతావరణం సాధారణమైన వాతావరణం కాదు, అదొక అసాధారణమైన వాతావరణం. అదంతా ఒక దైవిక అయస్కాంత క్షేత్రం. అక్కడ ఉన్న శక్తి మనిషికి ఉన్న శక్తి కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. ప్రతి జీవిలో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ.
అది నెగిటివ్ అండ్ పాజిటివ్ తరంగాల మిశ్రమం. కానీ కైలాస పర్వతంలో ఉన్న శక్తి అది పూర్తిగా పాజిటివ్ హై ఫ్రీక్వెన్సీ శక్తి. ఈ పూర్తి పాజిటివ్ హై ఫ్రీక్వెన్సీ శక్తి ఒక మనిషిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని యాక్సెప్ట్ చేయదు. ఆ హై ఫ్రీక్వెన్సీ పాజిటివ్ ఎనర్జీ మనిషిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని రిపెల్ చేస్తుంది. అందుకే ఏ మనిషి కూడా కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళలేడు. ఒత్తిడిగా ఫీల్ అవుతాడు, భారంగా ఫీల్ అవుతాడు, గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక మనిషి ముందుకు వెళ్ళలేక వెనక్కి రావడం జరుగుతుంది. భౌతిక శాస్త్రం ప్రకారం తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఎనర్జీ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఎనర్జీని తట్టుకోలేదు. కైలాస పర్వతం యొక్క ఫ్రీక్వెన్సీ హై పాజిటివ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఒక మనిషిలోని మొత్తం ఎనర్జీని డిశ్చార్జ్ చేస్తుంది. అందుకే శక్తి కోల్పోయి నిస్సత్తుగా మారతాడు. ఈ అనుభవం ఈ మధ్య కాలంలో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించిన వాళ్ళలో మాత్రమే కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం రావణుడు కూడా ఇదే జరిగింది. పురాణాల ప్రకారం రావణుడు మహాశివునిపై విజయం సాధించాలని సంకల్పించాడు. తన శక్తితో తన అహంకారంతో కైలాస పర్వతాన్ని పైకి లేపాలని ప్రయత్నించాడు. అయితే ఆ కైలాసం యొక్క పాజిటివ్ దివ్య శక్తి ముందు రావణులోని అహంకారం అనే నెగిటివ్ ఎనర్జీ తట్టుకోలేకపోయింది. కైలాసం నుండి వెలువడిన ఆ దివ్య శక్తి తరంగాలు రావణుని శక్తిహీనుని చేశాయి, మొత్తం ఎనర్జీని డిస్ట్రాయ్ చేశాయి. నేలకు ఖర్చుకొని పోయాడు రావణుడు శరీరంలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది. అప్పటి వరకు నేనే అన్న అహం పూర్తిగా తగ్గిపోయింది. నేలకు ఖర్చుకొని పడిపోయిన రావణుడు అక్కడే ఉన్న ఒక సరస్సులో స్నానం చేశాడు. ఆ స్నానం చేసే సమయంలో ఆయన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం శక్తి చలనం వల్ల ఆ సరస్సు మొత్తం ఒక రాక్షస్థలుగా ఏర్పడింది. ఆ సరస్సు నీటిలో కనిపించే నల్లటి నురుగు, లోతైన వాసన ఇప్పటికీ ఆ నెగిటివ్ ఎనర్జీ యొక్క అవశేషాలే అని కొందరు అంటారు. ఇది ఒక హైపోథెటికల్ థియరీ అయినా దీనిలోని ఆధ్యాత్మిక శక్తి ఇప్పటికీ విజ్ఞానాన్ని మించిన రహస్యం. 2001-2005 మధ్యలో నాసా శాస్త్రవేత్తలు కైలాస పర్వతం మీద ఒక అద్భుతాన్ని రికార్డు చేశారు. వాళ్ళు ఇక్కడి నుండి కైలాస పర్వతం యొక్క రహస్యము, కైలాస పర్వతం యొక్క మహిమ గురించి మనిషి ఊహకందని ప్రయాణం మొదలైంది. నాసా శాస్త్రవేత్తలు కైలాస పర్వతం మీద థర్మల్ ఇమేజ్ మ్యాపింగ్ చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న పర్వతాల టెంపరేచర్ -30 డిగ్రీలు ఉండగా కోర్ కైలాష్ పర్వతం మీద మాత్రం అసాధారణమైన హీట్ వేరియేషన్స్ కనిపించాయి. అంతేకాదు కైలాస పర్వతం దగ్గర మ్యాగ్నెటిక్ అనోమలీని గమనించారు. శాటిలైట్ డేటా ప్రకారం భూమి మ్యాగ్నెట్ ఫ్లో అక్కడ అసాధారణ తీరులో మారుతుంది. సాధారణంగా భూమికి నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటుంది. ఈ నార్త్ పోల్ నుండి సౌత్ పోల్ వరకు మన కంటికి కనిపించని కొన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ లో ఒక శక్తి ప్రవహిస్తుంటుంది. అందుకే మనం కంపాస్ పెడితే కంపాస్ లో ఉన్న ఏదైతే దిక్సూచి ఉంటుందో అది ఎప్పుడు నార్త్ వైపే చూపిస్తుంది. కానీ కైలాస పర్వతం దగ్గర వేసేసరికి ఆ కంపాస్ పనిచేయదు. ఎందుకంటే నార్మల్గా ఉండే మ్యాగ్నెటిక్ ఫ్లో కంటే కైలాస పర్వతం దగ్గర హై ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంది, హై ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫ్లో ఉంది. ఇదే నాసా శాస్త్రవేత్తలు గమనించారు. నాసా పరిశోధనల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ, టైం ట్రావెల్ అనేది పనిచేస్తుందా అని చాలా రకాల హైపోథెటికల్ థియరీలు ప్రారంభమైనాయి. ఐన్స్టీన్ థియరీ ప్రకారం ఏ ప్రదేశంలో అయితే అధిక శక్తి ఉంటుందో, అధిక వేగం ఉంటుందో ఆ ప్రదేశంలో ఉన్న టైము, స్పేస్, గ్రావిటీ మిగతా ప్లేస్లలో ఉన్న టైము, స్పేస్, గ్రావిటీ తోటి వేరే విధంగా ఉంటుంది. దీన్నే థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు. ఇక్కడ టైం డైలేషన్ జరుగుతుంది. అట్లాంటి హై ఫ్రీక్వెన్సీ జోన్లో మనకు 1 సెకండ్ గడిచినట్టు అనిపించినా కానీ వేరే ప్రదేశంలో మాత్రం చాలా నిమిషాలు గడిచినట్టు అనిపిస్తుంది. మేబీ ఇదే కారణమై ఉండొచ్చు. కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిన చాలా మందికి వింత వింత అనుభవాలు ఎదురయ్యాయి. కొంతమందికి గోర్లు వేగంగా పెరగడం, జుట్టు వేగంగా పెరగడం, ఏజ్ మీద పడడం, శరీరం ముడతలు పడడం, ఇట్లాంటి చాలా రకాల అనుభవాలను చాలా మంది గుర్తించారు. ఇంకొంతమందికి కంపాస్ పనిచేయకపోవడం, ఎంత తిరిగినా తిరిగి అదే చోటుకి రావడం, కానీ కొంతమందికి చాలా కొద్ది క్షణాలలోనే, కొన్ని నిమిషాలలోనే కైలాస పరిక్రమ పూర్తయినట్టు అనుభవించడం, ఇలాంటి డైల్యూషన్స్ రావడం, ఇదంతా ఒక టైం డైలేషన్ వల్లనే జరిగి ఉంటుంది. నాసా పరిశోధనలో తేలిన మరొక విషయం ఏంటంటే కైలాస పర్వతం చూడడానికి పర్వతంలా ఉన్నా ఇది పర్వతం కాదు, ఒక మానవ నిర్మిత పిరమిడ్. ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే కైలాస పర్వతం టిబెట్ లో 31 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ లో ఉంది. అయితే సేమ్ లాటిట్యూడ్ లో 1000 కిలోమీటర్ల అవతల భూమికి అవతల వైపున గీజా పిరమిడ్లు ఉన్నాయి. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏ విధంగా డిజైన్ చేసి కట్టారని ఇప్పటి వరకు ఏ విధంగా ఏ సైంటిస్ట్ కూడా ఎవ్వరికి అర్థం కాలేదు. అది కూడా సేమ్ లాటిట్యూడ్ లో, సేమ్ అక్షాంశంలో. ఇది ఒక వండర్ మిస్టరీగా ఉండిపోయింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇవి 29 డిగ్రీస్లో ఉన్నాయి, కైలాస పర్వతం 31 డిగ్రీస్లో ఉంది. అయితే ఈ వేరియేషన్ కూడా
భూమిలో ఉన్న టెక్టోనిక్ ప్లేట్ మూవ్మెంట్ వల్ల జరిగి ఉండొచ్చు అని ఒక హైపోథెటికల్ థియరీ కూడా ఉంది. అయితే ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న ఏంటంటే ఎటువంటి టెక్నాలజీ లేని టైంలో కూడా ఇంత ప్రణాళికతోటి ఎవరు నిర్మించారు, ఏ ఉద్దేశంతో నిర్మించారన్న ప్రశ్నకి ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు. నాసా శాస్త్రవేత్తలు ఇది పర్వతం కాదు, ఇది ఒక పిరమిడ్ ఆకారం అని చెప్పగానే మరొక కొత్త సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. అదే త్రికోణ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ట్రయాంగిల్. భౌతిక శాస్త్రం ప్రకారం త్రికోణం అనేది ఒక పర్ఫెక్ట్ షేప్, అత్యంత శక్తివంతమైన షేప్ మన భూమి మీద. ట్రయాంగిల్ కి ఒక వైపు నుండి ప్రెజర్ వచ్చినా మిగిలిన రెండు వైపుల నుండి ఆ ప్రెజర్ ని తట్టుకునే శక్తి ఉంటుంది. అందుకే ఈ ట్రయాంగిల్ షేప్ ని పెద్ద పెద్ద కట్టడాలలో వాడతారు, గుళ్ళలో వాడతారు, స్తంభాలలో వాడతారు, స్తూపాలలో వాడతారు, ధ్వజస్తంభాలలో వాడతారు. అయితే పిరమిడ్ విషయానికి వస్తే ఒకటి కాదు 3 ట్రయాంగిల్ ఉంటాయి. ఈ 3 ట్రయాంగిల్ యొక్క పిన్ పాయింట్ ఉంటుంది కదా, శక్తి కేంద్రంగా మారుతుంది. త్రికోణం అంటే కేవలం ఆకారం కాదు, అదొక శక్తి ప్రవాహం. కైలాస పర్వతం మీద అసాధారణమైన శక్తి ఉంది. ఈ అసాధారణమైన శక్తి అక్కడ త్రిభుజాకారంలో ఉండడం వల్ల ఆ శక్తి మొత్తం ఆ కైలాస పర్వతం యొక్క పిన్ పాయింట్ మీద కేంద్రీకృతం అవుతుంది. అప్పర్ ట్రయాంగిల్ ని తీసుకుంటే కింద నుండి వచ్చే శక్తి పైన ఉన్న పాయింట్ లో కేంద్రీకృతం అయ్యి అక్కడ నుండి ఆకాశంలోకి ఎగిసిపోతుంది. ఇది ఒక స్పిరిచువల్ కనెక్షన్ కి సంకేతం. బహుశా కైలాస పదం అనేది స్వర్గయానానికి మార్గం అన్నది ఇదే కావచ్చు. పురాణాలలో శ్రీమేరు పర్వతం గురించి ప్రస్తావన ఉంది. ఈ శ్రీమేరు పర్వతం మన విశ్వానికి ఒక సెంట్రల్ యాక్సిస్ లాగా పనిచేస్తుంది. ఈ శ్రీమేరు పర్వతం స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం అనే 3 లోకాలకి ఒక దైవిక స్తంభం లాగా పనిచేస్తుంది. అయితే శ్రీమద్ భాగవతంలో, స్కంద పురాణంలో, టిబెటియన్ లిటరేచర్లో కూడా శ్రీమేరు పర్వతమే కైలాస పర్వతం అని మెన్షన్ చేశారు. లలితా సహస్రనామంలో కూడా ఇదే విషయం మెన్షన్ చేయడం జరిగింది. శ్రీమేరు శ్రీచక్ర రూపిణి అంటే కైలాస పర్వతంలో శ్రీచక్రం దాగి ఉంది. కైలాస పర్వతంలో మనకు బయటికి కనిపించే ట్రయాంగిల్ షేప్ వల్ల అక్కడ ఉన్న అసాధారణమైన శక్తి ఆ ట్రయాంగిల్ టిప్ మీద కేంద్రీకృతమై అక్కడి నుండి ఆకాశయానానికి వెళ్తుంది. ఆ శక్తి అంతా అంటే స్వర్గానికి కనెక్ట్ అవుతుంది. అదే విధంగా లలితా సహస్రనామాల్లో చెప్పినట్టు ఇంకొక డౌన్వర్డ్ ట్రయాంగిల్ కూడా ఉంటుంది. ఈ డౌన్వర్డ్ ట్రయాంగిల్ పాతాళ లోకానికి శక్తిని ప్రవహిస్తుంది. అప్పర్ ట్రయాంగిల్, డౌన్వర్డ్ ట్రయాంగిల్ 2 కలవడం వల్ల అక్కడ ఒక హెక్సాగాన్ షేప్ ఏర్పడుతుంది. కైలాస పర్వతంలో ఉన్న ఈ అసాధారణమైన శక్తి ఆ హెక్సాగాన్ లోపల అటు ఇటు అన్ని వైపులా స్కాటర్ కావడం వల్ల ఒక 43 చిన్న చిన్న త్రిభుజాలుగా ఏర్పడతాయి. ఆ 43 త్రిభుజాలుగా ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్న శక్తి మొత్తం ఆ హెక్సాగాన్ షేపులో మధ్యలో కేంద్రీకృతం అవుతుంది. దీన్నే శ్రీచక్రం అంటారు. ఆ శ్రీచక్రంలో ఉన్న మధ్యలో ఉన్న కేంద్ర బిందువు దగ్గర శక్తి మొత్తం కేంద్రీకృతం అయితే ఆ శక్తి మన భూమి మీదకి ప్రసరిస్తుంది. ఈ డౌన్ సైడ్ ఉన్న ట్రయాంగిల్ పాతాళ లోకానికి వెళ్ళొచ్చు, లేదా ఇప్పటి వరకు ఎవరికి అంతుపట్టని శంబాల నగరం కూడా అయి ఉండవచ్చు. పురాణాలలో చెప్పినట్లు ఆ మహాశివుడు లయకారుడు అంటే భూమి సమతుల్యంగా ఉండడం, భూమి తిరగడం, మనకు కావాల్సిన టైంలో వర్షాలు పడడం, ఎండలు కొట్టడం, మనకు తగినంత ఆహారం, గాలి, నీరు, ఇదంతా సమతుల్యత మొత్తం ఆ శ్రీచక్రం నుండి వచ్చే ఆ కేంద్రం నుండి ప్రసరించే ఆ శక్తి వలన జరుగుతుందనే ఒక హైపోథెటికల్ థియరీ కూడా ఉంది. ప్రాచీన కాలంలో చాలా మంది విశ్వకర్మ శిల్పశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు. ఈ దేవాలయాల రూపకల్పన చేసేటప్పుడు ఈ శ్రీచక్ర యంత్రాన్ని ఒక బేస్ గా, ఒక లేఅవుట్ గా పరిగణించే వాళ్ళు. దేవాలయ మధ్య భాగంలో అంటే గర్భగుడిలో ఖచ్చితంగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించేవాళ్ళు. అది యాదృచ్ఛికమో శాస్త్రీయపరమైన కోఇన్సిడెంటో తెలియదు కానీ ఆశ్చర్యపడే విషయం ఏంటంటే కైలాస పర్వతం టిబెట్ లో 81 డిగ్రీస్ లాంగిట్యూడ్ లో ఉంది. కైలాస పర్వతం నుండి 79 డిగ్రీస్ లాంగిట్యూడ్, 82 డిగ్రీస్ లాంగిట్యూడ్ లో 2 సమాంతరంగా గీతలు గీస్తే ఈ సమాంతరంగా వచ్చే రేఖలు మన భారతదేశంలో ఉన్న చాలా శక్తి పీఠాలకు, చాలా పుణ్యక్షేత్రాలకి కరెక్ట్ అలైన్ అయి ఉన్నాయి. ఉత్తర భారతదేశం నుండి మొదలుకొని దక్షిణ భారతదేశం వరకు కేదారినాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, కపిలేశ్వర్, బద్రీనాథ్, కాశీ విశ్వనాథ్, కాళేశ్వరం, కీసరగుట్ట, వేములవాడ, శ్రీశైలం, మల్లికార్జున స్వామి టెంపుల్, శ్రీకాళహస్తి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, అరుణాచలేశ్వర స్వామి, చిదంబర నటరాజస్వామి, బృహదీశ్వరాలయం, రామానంద స్వామి టెంపుల్. ఈ మహిమగల ఆలయాలన్నీ కైలాస పర్వతం నుండి స్ట్రేట్ గా అలైన్ అయి ఉన్నాయి. అంటే కైలాస పర్వతంలో ఉన్న శక్తి ఈ ఆలయాలన్నిటిలో ప్రవహిస్తుంది. ఈ దేవాలయాలన్నీ కైలాస పర్వతానికి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఈ దేవాలయాలన్నిటికి ఉంది. ఎంత యాదృచ్ఛికం అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని ఆలయాలలో కేవలం బద్రీనాథ్, తిరుపతి తప్పించి మిగిలినవన్నీ ఆ శివాలయాలే. కైలాస దర్శనం కాని వాళ్ళందరికీ ఈ ఆలయాలే కైలాసానికి ప్రతిరూపం. హర్ హర్ మహాదేవ్. ఇక్కడ దాకా మా వీడియో చూసినందుకు నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నేను మీ హరీష్ కోటని, సైనింగ్ ఆఫ్.